ఇప్పటి వరకు నీ సర్కిల్లో ఎక్కడా నేను ఈ అమ్మాయిని చూడలేదు. రేపు అమావాస్య. పూజ చేసి దుష్టశక్తిని తరమాలి, ప్రాణగండాన్ని వదిలించాలి. అందుకే ముందా యమగండాన్ని చూడాలి. ఎన్ని ప్రయత్నాలు చేసినా వీడు చావడం లేదు మాతాశ్రీ. గురుమాతాశ్రీ వచ్చింది కదా, ఇంకా మీ పని అయిపోతుంది. ఈ రోజే పూజకి ఏర్పాట్లు చేయండి. రేపు అమావాస్య రోజు చేద్దామన్నారు. పర్వాలేదు, ఈ రోజు కూడా దుష్టశక్తిని తరమటానికి మంచి రోజే. అమావాస్య అయితేనే ఇలాంటి దుష్టశక్తిని తరవడానికి మంచిది. గతంలో ఇలాంటివి మేము చాలా చేసాం. అందుకే ఆ పూజ రేపే చేద్దాం మాతాశ్రీ. వీడి అడ్డం తొలగించుకోవడానికి ఈ ఒక్కరోజు కష్టమైనా భరిస్తాం మాతాశ్రీ. ఛ, అమావాస్య నాడని అనవసరంగా కమిట్ అయ్యాను. అటులనే చేద్దాం. నా మహిమతో వీడిని కాపాడుతున్న శక్తిని తరిమి కొడతాను. మీకంతా మంచి జరిగేటట్టు చేస్తాను. అప్పటి వరకు మా ఇంట్లోనే ఉండి ఆతిథ్యం స్వీకరించండి. అవసరం లేదు, మేము రేపుస్తాం. మాతాశ్రీ, మీ శిష్యురాలంటే కొంచెం తేడాగా ప్రవర్తిస్తుంది. నా శిష్యురాలు అమాయకురాలు. మనసుకు ఏదనిపిస్తే అదే అనేస్తుంది. మీరు విశ్రాంతి తీసుకోవడానికి రూమ్ చూపిస్తాను, రండి. ఇక్కడ విశ్రాంతి తీసుకోండి. మీకు ఏం కావాలన్నా మమ్మల్ని అడగండి. మీకు ఏ లోటు రాకుండా చూసుకుంటాం. అలాగే నాయనా. భోజనానికి ఏం వండమంటారు? బిర్యానీ. శిష్య, నీకు హాస్యం ఎక్కువవుతుంది, కొంచెం తగ్గించుకో. మాతాశ్రీకి ముద్దపప్పు బంగాళదుంప వేపుడు అంటే ఇష్టం. అవి చేయించండి చాలు. అంతేనా? మా ఇంట్లో విందంటే 10 రకాలతోనైనా పెట్టందే మాకు తృప్తి ఉండదు. మేము చేసినవన్నీ తినాల్సిందే. అలాగే నాయనా, మీరు ఆ ఏర్పాట్లలో ఉండండి, నేను నా ఏర్పాట్లలో ఉంటాను. అలాగే మాతాశ్రీ. పదక్క. నిన్ను మనం దొరికిపోవటం కాదు, నువ్వే పట్టించేటట్టున్నావు. నా ప్రాబ్లం ముందే చెప్పాను కదా. ఆ శశిముఖి ఎలా చూసుకుంటూ వెళ్ళిందో చూసావు కదా. దానికి అనుమానం వచ్చిందంటే మనం అయిపోతాం. అయినా నువ్వేంటయ్యా బాబు, ఒక్క క్షణం నేను చూడటం ఆలస్యం అయి ఉంటే ఎంత పని జరుగుండేది. సారీ లహరి. ఇద్దరు చాలా జాగ్రత్తగా ఉండండి. రేపు ఎలాగైనా బాబుతో మనం బయటకు వెళ్ళిపోవాలి.
నీకు కూడా నాలాగే జుట్టు ఒత్తుగా ఉంది అంటే నీకు కూడా కష్టాలు తప్పవే తల్లి. కుదురుగా ఉండవే. బా ఒళ్ళో పిల్లల్ని పెంచుకోవాల్సిన వయసులో తల్లో పేళ్లను పెంచుకుంటున్నావు. చూడు, ఒక్కొక్కటి బాగా బలిసిన బొద్దింకల్లాగా ఉన్నాయి. మొగుడు ఆడపడిచే కాదు, చివరికి తల్లో పేలు కూడా నా రక్తాన్ని పీల్చుకు తాగుతున్నాయి. ఏం చేస్తాం, నా కర్మ అలా తగలడింది. తగలడిందని అలా వదిలేస్తే ఇంకా తగలడిపోతుందే పిచ్చిమొహమా. అడవికి గాని ఆడదాని సంసారానికి గాని నిప్పంటుకుంటే అంత తొందరగా ఆర్పలేం. నువ్వు ఏం చెప్పదలుచుకున్నావో సూటిగా చెప్పవే శాంతం. ఆడబడుచు పెళ్లి కోసం అమ్మిన నగలు తిరిగి రాకపోవచ్చు. మీ ఆయనకు నీ ఆశలు తీర్చేంత జీతం రాకపోవచ్చు. నీ బతుకు బావిలో కప్పలా ఉండిపోనవచ్చు. వీటిలో ఏం జరిగినా నష్టం లేదు. కానీ కానీ తాళి కట్టిన మొగుడు లేకపోతే మాత్రం నలుగురిలో ఆడదానికి గౌరవం ఉండదు. నలుగురు 4 రకాలుగా అనుకోవడమే కాకుండా అందరి కళ్ళు మన మీదే ఉంటాయి. అప్పుడెప్పుడో మా ఆయన వరదల్లో కొట్టుకుపోయిన తర్వాత నాకు సైట్ కొట్టేవాళ్ళు ఎక్కువైపోయారు. ఈ రోజు కూడా ఆ కిరాణా షాప్ కృష్ణమూర్తి, ఆ మటన్ షాపు మస్తానయ్య అదోలా చూస్తారు తెలుసా. వాళ్ళ కళ్ళు పోయాయే ఏంటి? నిన్నెలా చూడబుద్దవుతుంది? లైలాని మజ్ను కళ్ళతో చూడాలని ఊరికే అనలేదే తల్లి. దేవుడా, ఇప్పుడు నా గోల ఎందుకులే గాని నీ బతుకు గోలగోల అయిపోకుండా చూసుకో. ఏం చేయమంటావ్? ఇప్పుడు వెళ్ళి వాళ్ళ కాళ్ళు పట్టుకుని ఇంకెప్పుడు ఇంట్లో నుంచి వెళ్ళనని బతుకులాడమంటావా? నా కంటోలో ప్రాణం ఉండగా ఆ పని చెయ్యలేను కూడా. కస్తూరి ఒకసారి నిర్ణయం తీసుకుందంటే అంతే. వసే పిచ్చిదానా, పెళ్ళాం 10 రోజులు పుట్టింటికెళ్తేనే మగాడు పాత అకౌంట్లన్నీ ఓపెన్ చేస్తాడు. నువ్వు పర్మనెంట్ గా వదిలేస్తే ఇంకేమైనా ఉందా? నీ స్థానంలోకి ఇంకోతొచ్చి ఎంటర్ అవుతుంది. హే, ఏం మాట్లాడుతున్నావు? అవునే, నువ్వు తొందరగా కళ్ళు తెరుచుకోకపోతే అటు నీ మరదలు పెళ్లి చేసుకుని బాగుంటుంది, ఇటు నీ మొగుడు రెండో పెళ్లి చేసుకుని బాగుంటాడు. ఎటొచ్చి నువ్వే రోడ్డును పడతావు. అటు పుట్టింటికి వెళ్ళలేవు, ఇటు నా ఇంట్లోనూ శాశ్వతంగా ఉండిపోలేవు. అప్పుడు ఏ నుయ్యో గొయ్యో చూసుకోవాల్సి ఉంటుంది. కస్తూరి, ఒక్క విషయం బాగా గుర్తుపెట్టుకో. గుడ్డొచ్చి రాయి మీద పడ్డా, రాయొచ్చి గుడ్డు మీద పడ్డా పగిలేది గుడ్డే. ఈ సామెత ఇంకో రకంగా ఉందే. ఈ మధ్య మన ఊళ్ళో ఇలాగే అంటున్నారులే. నువ్వు ఎన్ని సామెతలు చెప్పినా నేను మాత్రం ఆ ఇంటికి వెళ్లే సమస్యే లేదు. చెల్లెలా పెళ్ళామా అంటే చెల్లెలే నాకు ముఖ్యమన్నాడు ఆ మహానుభావుడు. అలాంటప్పుడు ఆ ఇంట్లో నేనెందుకుంటాను? ఏం అవసరం లేదు. పెంచుకుంటూ పోతే దూరాలు ఇంకా పెరిగిపోతాయే. నా మాట విని సర్దుకుపో. పెళ్ళైనప్పటి నుంచి సర్దుకుంటూనే ఉన్నానే తల్లి. అందుకే ఆ లహరి నెత్తి మీద రోజుకో సమస్య తెచ్చిపెడుతోంది. పోయి ఆ బీదరికడితో గేమ్లాడుతుందే. వాడు నా కళ్ళెదురుగా ఆ కాంట్రాక్టర్ని చంపినప్పుడు వారం రోజులు జడుపు జ్వరం పెట్టుకున్నాను. అప్పట్నుంచి రోజుకో వేషం మార్చుకుంటూ తిరిగాను. అలాంటి బతకడం నాకు అవసరమా? పోతే పోయాడు ఏదో మొగుడు. వసే తిక్కల్దానా, మొగుడు పెళ్ళాన్ని వదిలేసినా, పెళ్ళాం మొగుడిని వదిలేసినా ఆడదానికే. ఆ మిగిలిన ఒక్క నానోడితో నేను చెప్పలేనమ్మా. మొగుడు తోడు లేకుండా బతుకుతున్నాను. ఆ బాధ అనుభవించిన దాన్ని నేను చెప్తున్నాను, అర్థం చేసుకోవే. నీకే నువ్వెన్నైనా చెప్తావు. వాళ్ళతో బాధలు పడేది నేను కదా. వదులు, వేసిన చాలే. ఆకు చాటు పిందె తడిచే, కోకమాటు పిల్ల తడిచే, ఆకాశ గంగొచ్చింది అందాలు ముంచెత్తింది. ఆకు చాటు పిందె తడిచే, కోకమాటు పిల్ల తడిచే, ఆకాశ గంగొచ్చింది అందాలు ముంచెత్తింది. ఆకాశ గంగొచ్చింది అందాలు ముంచెత్తింది. కత్తిరే, నన్ను గుర్తుపట్టవా? ఏ సర్కస్ నుంచి తప్పించుకుని వచ్చావురా? కత్తిరే, నేను నాగరాజుని. నువ్వు ఎవడైతే నాకేంటి? నీ పెళ్లికి ముందు
మీ ఊరు చెరువు దగ్గర నీకోసారి కన్ను కొడితే నువ్వు నా చెప్ప మీద కొట్టా గుర్తుందా? బానే గుర్తు పెట్టుకున్నావురా. 2 రోజుల నుంచి ఎక్కడ కనబడుతున్నావు, ఏంటి సంగత? మొగుడుతో గొడవ పెట్టుకొచ్చావండి. నీ పెళ్లికి ముందు మీ ఊరు చెరువు దగ్గర నీకోసారి కన్ను కొడితే నువ్వు నా చెప్ప మీద కొట్టా గుర్తుందా? బానే గుర్తు పెట్టుకున్నావురా. 2 రోజుల నుంచి ఎక్కడ కనబడుతున్నావు, ఏంటి సంగత? మొగుడుతో గొడవ పెట్టుకొచ్చావండి. ఫోన్ నెంబరీ మాట్లాడుకుందాం. అవునా, సరే రాసుకో. ఓసిని ఎంత తొందరగా పడతావు అనుకోలేదు. చెప్పు 1 ఒకటా? ఇదేదో కొత్త సిరీస్ లా ఉందా? 1 0 0 0. 0. ఇది పోలీసుల నెంబర్ కదా? నా నంబర్ కావాలరా సచ్చినోడా నిన్ను. రేయ్, అమ్మో, ఇది ఇంకా మారలేదు. అక్కడే ఆగు, వస్తున్నా. పక్కకి వెళ్ళిపోతానులే. తాళి కట్టిన మొగుడు లేకపోతే మాత్రం నలుగురిలో ఆడదానికి గౌరవం ఉండదు. నలుగురు 4 రకాలుగా అనుకోవడమే కాకుండా అందరి కళ్ళు మన మీదే ఉంటాయి. అమ్మ తల్లి, ఉదయం నుంచి ఈ ముడితో చాలా చిరాగ్గా ఉంది. దీన్ని పీకేస్తాను. వద్దు. భోజనం కూడా అయిపోయింది, ఇంకా నిద్రపోవడమే కదా. ఇప్పుడు మనం చేయాల్సిన పని ఇంకొకటి ఉంది. ఏంటది? అర్జెంటుగా నేను ఇప్పుడు కన్నయ్యని చూడాలి. ఏంటి అలా చూస్తున్నారు? ఇప్పుడెందుకు లహరి? ఈ ఒక్క రాత్రి ఓపిక పట్టామంటే రేపు తీసుకెళ్ళిపోతాం కదా. పాపం వాడిని రూమ్ లో బంధించేశారు. వాడి మీదున్న కోపంతో వాడి కనీసం పాలైనా పెడుతున్నారో లేదో. అందుకే నేను ఒకసారి వెళ్ళి చూసొస్తాను. ఈ టైంలో బాబు రూమ్లోకి వెళ్ళామంటే కొంచెం రిస్క్ ఏమో. ఏం కాదు, నువ్వన్నీ ఇలాగే అంటావు. వాళ్ళెవరైనా చూస్తే ఏదో ఒకటి నేను మేనేజ్ చేస్తాను. నేను మాత్రం ఇప్పుడు అర్జెంటుగా బాబుని చూడాలి, లేకపోతే నాకు నిద్ర పట్టదు, మనశ్శాంతిగా ఉండదు. అసలు పూజ ఈ రోజు చేసుంటే ఓ పని అయిపోయి ఉండేది. అవును, నాకు డౌట్, అడగనా? అడుగు. పూజన్న బాగానే ఉంది, ఆ పూజలో ఏం చేస్తావు? వాళ్ళ నుంచి బాబుని ఎలా ఎస్కేప్ చేస్తావు? ముందు బాబుని చూసొస్తా, ఆ తర్వాత ప్లాన్ డీటెయిల్డ్ గా చెప్తా. చూడాల్సిందేనంటావు? ఎస్. ఒకసారి బయట పొజిషన్ ఏంటో చూసొస్తాను. హలో, ఆ, ఏంటి గెడ్డం కంటిన్యూటీ బాబు? సారీ లహరి. ఈ తింగర్ దానికంటే ముందు నువ్వే ముందు ప్లాన్ ఫెయిల్ చేసేటట్టున్నావు. నో వే, బిలీవ్ మీ. వెళ్ళు. ఈ రిస్కీ స్టంట్లు అవసరం అంటావా? కొన్ని కావాలంటే కొన్ని రిస్కులు చేయక తప్పదు. మాతాశ్రీ చెప్పినట్టు ఉదయాన్నే పూజకి అన్నీ సిద్ధం చేయండి. అట్నే చేసమ్మా. ఈ పూజ మనకి చాలా ఇంపార్టెంట్. రిషిబాబు ప్రాణం కాపాడబోయేది ఈ పూజే. ఏ చిన్న ఇబ్బంది కలగకుండా చూసుకుంటామమ్మా. చాలా కఠినమైన నిష్ఠలతో చెయ్యాలని చెప్పింది. అవేంటో రేపు ఉదయం చెప్తానంది. అందరూ సిద్ధంగా ఉండండి. అట్నే అమ్మా. ఏమైంది? ఆ శశిముఖి హాల్లోనే ఆ చెంచగాలతో మీటింగ్ పెట్టింది. ఇది రైట్ టైం కాదు. అయితే అందరూ నిద్రపోయాక వెళ్దాం. అప్పటిదాకా ఎందుకు? ఏదో ఒక వంక పెట్టుకుని ఇప్పుడే వెళ్ళి చూడొచ్చు కదా. అలా వెళ్తే నా కన్నయ్యని ఎత్తుకోలేను, ముద్దు పెట్టుకోలేను. అందుకే ఈ రాత్రే చూడాలి, ఇది ఫిక్స్.
కన్నయ్య కన్నయ్య అమ్మతోడు లేక ఒంటరి వాడైపోయాడు పాపం. నువ్వేం బాధపడుకురా కన్నా. ఈ ఒక్క రాత్రి గడిచిందంటే నిన్ను తీసుకుని వెళ్ళిపోతాం. నిన్ను మీ అమ్మకి ఇచ్చేస్తా. అప్పుడే దుర్మార్గుల నీడ కూడా నీ మీద పడదు. వామ్మో, కన్నయ్య వీడేడు బయటకు వినిపించిందంటే వాళ్ళు వచ్చేస్తారు. చూసింది చాలు. వీడితో ఆటలాడడం సంగతి తర్వాత. ముందు మా జీవితాలతో ఆటలాడకుండా తొందరగా బయటకు రా తల్లి. ఏడుకురా నాన్న, ఏడుకు ఏడుకు ఏడుకు. వెళ్దాం పద. లహరి పదవే. అయ్యో వాళ్ళు వచ్చేస్తారేమో. వచ్చేస్తారు. ఏడుకురా నాన్న, ఏడుకు. రా, ఊరుకో ఊరుకో. ఏడు రా లహరి. ఏడుకు. పార్తు నీ గడ్డెన్ సరి పార్తు. లహరి ఫ్రెండ్. అయిపోయాం. వద్దు వద్దంటే నా మాట విన్నారా? నన్ను నా తమ్మని ఎంత ఫూల్స్ని చేశారే. నా ఇంటికే వచ్చి నాకే దొరికారు. వీళ్ళని లేపేసి నిన్ను నా తమ్మకి బహుమతిగా ఇస్తా. రే తమ్మ, రుద్రప్ప, నాగప్ప, బసవా, రుద్రప్ప, పారిపోతే పదవే. తమ్మా, రే తమ్మ, నీ లహరి దొరికేసింది. తొందరగా బయటికి రా. లహరి బాబుని తీసుకువెళ్ళడానికి వచ్చింది. రా తమ్మా. తమ్మా, తమ్మ త్వరగా రారా. చచ్చిందా? ఏమో. అయిపోయాం. మాకు బుక్ అయిపోయాం. ఆ రిషిగాడి చేతిలో చచ్చావే. ఏం చేద్దాం పార్తు? బాబు తీసుకుని పారిపోదాం. బయట వాళ్ళ మనుషులు ఉంటారు. వెళ్తే దొరికిపోతాం. ముందు దీన్ని పార్సల్ చేద్దాం. నువ్వు అక్కడ పెట్టుకో.
ప్లీజ్ సార్ వదిలేయండి సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ సార్ ప్లీజ్ సార్ వదిలేయండి ప్లీజ్ సార్. ఎలా వదిలేస్తాం? ఇతను చేసింది ఏమన్నా చిన్న నేరమా? సార్ సార్ ప్లీజ్ సార్ ఏం జరిగిందో నాకు తెలియదు సార్ వదిలేయండి సార్ సార్ ప్లీజ్ సార్